హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఇంత బాగా ఫ్లవర్స్ ఎలా పూస్తాయో చూపించడానికి నేను వచ్చేసానన్నమాట. ఫస్ట్ అయితే మనం ఆనియన్ పీల్ తీసుకోవాలి. ఆనియన్ తొక్కలు ఉంటాయి కదా, ఆ వేస్ట్ అనేది నేనైతే ఇది ఆనియన్స్ షాప్లోనే తీసుకున్నాను అన్నమాట. వాళ్ళు అడిగితే ఇస్తారు, ఫ్రీగా అయినా ఇస్తారు ఇంటి దగ్గర ఆనియన్ షాప్లో. సో దాన్ని మనం ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. వాటర్లో నానబెట్టుకోండి కొంచెం ఆనియన్ పీల్. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా తీసుకొని ప్లాంట్స్ ఏవైతే వేసుకుంటామో వాటికి ఎరువుగా చేసుకోవచ్చు. సో దీన్ని మన కంపోస్ట్ బాక్స్లో పెట్టుకొని ఎరువుగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆ వాటర్ ఉంటాయి కదా, ఆనియన్ పీల్ తీసేసాక ఆ వాటర్ని మనం ప్లాంట్స్కి పోసుకోవాలన్నమాట. అది ఎలాగంటే 1:3 రేషియోలో నార్మల్ వాటర్తో కలుపుకొని చెట్లకి పోసుకోవాలి. సో ఇది మనం డైలీ చెట్లకి ఎలా పోసుకుంటామో వాటర్ అలాగే పోసుకోవచ్చు. సో 1:3 రేషియోలో బకెట్లో వాటర్ మిక్స్ చేసుకొని ఇలా పోసుకుంటే పూల మొక్కలు అనేవి బాగా పెరగడానికి, పూలు బాగా పూయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది. ఇంకా అన్ని చెట్లకి, కూరగాయలన్నీ దేనికన్నా కానీ ఇది చాలా మంచి ప్రోటీన్ అన్నమాట. సో ఇలా చెట్లకి అన్నిటికీ పోసుకోవాలన్నమాట. మీ ఇష్టం అండి, మీ ఇంట్లో ఎలాంటి చెట్లు ఉన్నా కానీ, ఇట్ మే బి ఎ వెజిటబుల్ ఆర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్ మే బి ఎ క్రాటన్, అన్నిటికీ ఇలా ఇది న్యాచురల్ న్యూట్రిషియస్ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట. ఇది పోసుకుంటే చెట్లు అనేవి ఇలాగ ఉంటాయి అన్నమాట. సో మన ఇంట్లో మన చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెట్లకి న్యాచురల్ గ్రోత్ రావాలంటే ఇట్లా న్యాచురల్గా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట చెట్లు. ఇది మీరు ఎవ్రీ 15 డేస్కి పోసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.